జనగామ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 15వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు జనగామ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నియమించిన అభ్యర్థి అయిన మజీజు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని అన్నారు. జనగామ మున్సిపల్లోని 30 వార్డుల్లో గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు. జనగామ ప్రజలకు అండగా నిలబడి ఎన్నో మంచి పనులు చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తమ్ముడు నీ ఓటు అక్క నీ ఓటు అన్న నీ ఓటు చెల్లె నీ ఓటు అక్క నీ ఓటు తమ్ముడు నీ ఓటు. ఈరోజు జనగామ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున 15వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న సంఘటనలను కూడా అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిన ప్రతి గడపలో స్మరించుకోవడం జరుగుతుంది. మరియు జనగామ అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు, విద్యావేత్త, వైద్యదాత పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రతి గడపలో కూడా పల్లా నామస్మరణ, కేసీఆర్ నామస్మరణ, ప్రతి ఒక్కరు కూడా 2 మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. జనగామలో ఉన్నటువంటి 30 స్థానాలకి ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థిని కలిపి కూడా 30 స్థానాలలో కూడా గులాబీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గపు పాలన మాకొద్దు అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో మా వెంట రావడం జరిగింది. మరి ఒక యువతలో కూడా తీవ్రమైన నిరాశ, నిస్పృహలు కలిగి రావడం జరిగింది. కాబట్టి జనగామలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్కి ధీటుగా జనగామ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే వచ్చాయో ఈసారి అలాంటి ఫలితాలే మళ్ళీ తారుమారు కావడం జరుగుతుంది.